రేషన్ కార్డుల్ని మంజూరు చేస్తున్న రాష్ట ప్రభుత్వం తాజాగా 4,76,000 దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. రేషన్ కార్డు మంజూరు చేసింది రేవంత్ అన్న సర్కారు. లక్ష్మి గీ ముచ్చటిన్నవా? ఈ నెల 14న తుంగతుర్తి సభల కొత్త రేషన్ కార్డులు అందిస్తాండు మన సీఎం రేవంత్ రెడ్డి అన్న. అంతేకాదు మొత్తం 2,40,000 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. అదనంగా కుటుంబ సభ్యులను చేర్చిన కార్డులకు ఆమోదం తెలిపింది. మొత్తం 11,30,000 మందికి రేషన్ అందనుంది. ఇక అంతకు ముందు సర్కారు పేదల ముఖం చూడకపాయే. రేవంత్ అన్న సర్కారు వచ్చినాక 2025 జనవరి నుంచే 41,11,350 మందికి అదనంగా రేషన్ సరుకులు కూడా ఇస్తాంది. నిజమే, అప్పుడు దొడ్డు బియ్యమే ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చి పేదలకు కడుపు నిండా అన్నం పెడుతున్నది రేవంత్ సర్కారు. మనలాంటి పేదోళ్ల పిల్లలు చదివే హాస్టళ్లకు కూడా సన్న బియ్యమే ఇస్తాంది కదా. ధనవంతులు తినే సన్న బియ్యమే పేదలకు కూడా అందిస్తుండు రేవంత్ అన్న. మంచి పనులు చేస్తున్నదిలే రేవంత్ అన్న సర్కారు. అందుకే కదా అనేది ప్రజాప్రభుత్వం అని. అందుకే కదా రేవంత్ సర్కార్ అంటే ప్రజా సర్కార్ అంటున్నారు.